అంజి ఆగు. ఏంటి? అటు చూడు. ఈ మధ్య వీడికి వాకింగ్లు ఎక్కువైపోయాయి. ఇవ గాల్లో లెక్కలు వేస్తున్నాడు. దేని గురించి కనుక్కుందాం పద. 5 4 మావా నువ్వేంటి మావా? అదే ఏంటి అని. ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? 4 5 పైకి చూస్తూ లెక్కలేస్తున్నావేంట్రా? ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతున్నావా? పగటి పూట కనపడుతున్నాయా నాన్న? నాకు కనబడతాయి, ఓకేనా? జాను, నీకు గాని కనపడుతున్నాయా? అబ్బే ఏం కనిపించట్లేదే. ఆపండి. అసలు మీకు రెస్పాన్సిబిలిటీ అనేది ఉందా? బాధ్యతలు అనేవి ఉన్నాయా? రెస్పాన్సిబిలిటీ అన్నా బాధ్యత అన్నా ఒకటే. ఆ మీనింగ్లు బానే చెప్తారు గానీ ఫీలింగ్స్ ఏం ఉండవు మీకు. బాబు, అసలు తమరి ఫీలింగ్ ఏంటో చెప్పేడిస్తే మేము ఏ ఫీలింగ్ లో ఉండాలో మాకు అర్థమై ఏడుస్తుంది. మీకు తెలీదా? ఒరేయ్ నాయనా, ఆ ల్యాగులేంట్రా? విషయం ఏంటో చెప్పు. ఇవాళ వేద ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా? అవును. అయితేనా కొడితే తన ఎగ్జామ్ ఎలా రాసింది, పాస్ అవుతుందా లేదా, పాస్ అయితే ర్యాంక్ వస్తుందా లేదా, ఆ టెన్షన్స్ ఏం ఉండవా మీకు? కనీసం దగ్గరికి వెళ్ళి వేద నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు ధైర్యం చెప్పాలి కదా. ఒకవేళ ర్యాంక్ మిస్ అయినా దానికి ఏం పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని ఓదార్చాలి కదా. నువ్వు ఓదారుస్తున్నావు కదా బాబు, అది జాలే. నేనెప్పుడు ఓదార్చాను? అటు చూడు. అమ్మా వీడు విన్నానంజీ, రిజల్ట్ బానే వస్తుంది కానీ బావా ఈవినింగ్ ఒకసారి గుర్తు చేయి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాం. సైకియాట్రిస్ట్ దగ్గరకా? సైకియాట్రిస్ట్ దగ్గరకా? వెద ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం నాకు కాదు, నీకు. నాకా? నిన్న ఒకసారి చూపిద్దామని. ఇదిగో నన్ను చూపించడం ఏంటి? నాకేమైంది? ఏమైందో తెలుసుకుందామనే. సింగోటం నుంచి వచ్చినప్పటి నుంచి నీలో చాలా చేంజ్ వచ్చింది. అవునంజీ, సింగోటంలో పూజ చేయించుకుని వచ్చిన దగ్గర నుంచి వీడు మొత్తం మారిపోయాడు. అబ్బా, వీళ్ళు మాట్లాడితే సింగోటం అని టాపిక్ తీస్తున్నారేంటి? ఇది వరకు వేదాతో అస్తమానం గొడవ పడేవాడు. ప్రతి చిన్నదానికి అరిచేవాడా? కానీ ఇప్పుడు అలా లేడు, మారిపోయాడు. అంటే అదే అంటున్నాను కదా, సింగోటంలోనే ఏదో జరిగింది. అబ్బా ఉండండి అమ్మా, మాట్లాడితే సింగోటం అని దాని గురించి గుర్తు చేసుకుంటారు ఎందుకు? అయినా వాడిలో వచ్చిన మార్పు మంచిదే కదా. నీతో ఎప్పుడు గొడవ పడుతూ ఉండాలని కోరుకుంటున్నావా? నువ్వు వాడితో కలిసిపోవాలని కోరుకుంటున్నావా? ఏం కోరుకుంటే ఉందిలే పిరుకోళ్ళ దగ్గర. ఇదిగో సరే వదిలేసే. ఇంతకీ నువ్వు పాస్ అవుతావు కదా? అంటే ర్యాంక్ వస్తుంది కదా అని. ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ వస్తుంది, నువ్వేం టెన్షన్ పడకు. వదినా, ఏంటి ఉదయాన్నే పాయసం చేసినట్టున్నావు? అవును నిర్మలా. పాయసమేంటే ఈవేళ ఏమైనా పండగ ఏంటి? అవునత్తయ్య గారు, పండగ లాంటిదే. ఈరోజు విష్ణు రిజల్ట్స్ వస్తాయి కదా. వాడు పాస్ అయ్యాడు అని తెలియగానే వాడి నోరు తీపి చేయాలి కదా. అంటే నీ కొడుకు పాస్ అవుతాడని నీకంత గట్టి నమ్మకమా? అలా అంటావేంటమ్మా? ఏ రోజైనా పుస్తకం పట్టుకున్నట్టు నాకంట పడ్డాడా వాడు?
ఆ మాట మాత్రం అనొద్దు అత్తయ్య గారు. నా కొడుకు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి. వాణ్ణి చూసి మేము గర్వపడే స్థానంలో ఉండాలి. నీ కొడుకు మాత్రం ఆకాశం అంత ఎత్తులో ఉండాలి, నా కొడుకు మాత్రం కిచెన్లో గరిటె తిప్పుకోవాలి. చాలా బాగుంది. ఇదిగా మీ బుద్ధి. అదిగో మాటలో వచ్చాడు, రారాడు. ఏంటి మావయ్య? ఇక్కడ ఇంట్లో అందరూ నీ గురించే డిస్కషన్ చేసుకుంటున్నారు. నా గురించా? దేని గురించి? అదేరా, ఇవాళ నీ ఎగ్జామ్ రిజల్ట్స్ కదా. నువ్వు పాస్ అవుతావని మీ అమ్మ పాయసం చేసింది.